దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జనరల్గానే ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే సినీ లవర్స్లో ఒకంత జోష్ అయితే మనకు కనిపిస్తుంది. దట్టు మన ఫేవరెట్ స్టార్ మూవీస్ రిలీజ్ అయితే ఇంకా మాటలో చెప్పనక్కర్లేదనమాట. ప్రస్తుతం మనం ఉన్నాము సుదర్శన్ థియేటర్ 35mm దగ్గర. చాలా రిలీజ్ కూడా ఈరోజు జరిగింది. సో మూవీ కూడా అయిపోయింది, జనాలు అందరూ కూడా బయటకు వస్తున్నారు. సో వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ద సుదర్శన్ 35mm. చాలా రిలీజ్కి వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు టైం, ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా, ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. వైబ్ ఉంటది కదా క్రాస్ రోడ్స్ అంటేనే. ఓకే, సో అంటే జనరల్గా ఈ రిలీజ్ కి చాలా మూవీస్ కూడా వచ్చినాయి కదా. సో కంపేరింగ్ టు ఆల్ దిస్ మూవీస్ సాలరీ బాగుందంటారా, ఇంకేదన్నా లైక్ ఎవరిది వాళ్ళకి ఉంటది, ఏ హీరో వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎస్సీ లేదు, నేను మహేష్ బాబు ఫ్యాన్, కానీ నేను ప్రతి మూవీ ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో ప్రభాస్ గారిది ఈ మధ్య వచ్చే మూవీస్ కొన్ని ఫ్లాప్ అయ్యాయి అండ్ జనరల్ గా లాస్ట్ మూవీ వచ్చేసి హిట్ అయింది కలికి. సో ఇప్పుడు రానున్న మూవీస్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, మూవీని చూసుకుంటూ వెళ్ళిపోతాను, నచ్చితే ఎంజాయ్ చేయడం, లేకపోతే లేదు, అంతే. సో రిలీజ్ ఏమైనా చేంజెస్ కనిపించాయా? ఏముంది, పాత వైబ్ వచ్చింది అంతే. మాల్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తారు కదా, కాకపోతే అరవడము అంతా గోల ఆ వైబ్ అయితే ఉంది. జస్ట్ ఇంకా పేపర్స్ అలో చేసి క్రాకర్స్ వేస్తా అంతా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు పర్మిషన్స్ లేవు కదా, చూడాలి ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. సో గర్ల్స్ సాలార్ మూవీకి వచ్చారు కాబట్టి జనరల్గా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూసారా? అప్పుడు కూడా ఫస్ట్ షో. ఓకే, సో ఇప్పుడు కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది డిఫరెన్షియేట్ చేసుకుంటే? చాలా బాగుంది. అప్పుడు ఇంకా వీ డింట్ నో ద అంటే స్టోరీ తెలియదు కదా, ఇప్పుడు చూసి వీఆర్ లైక్ ఇంకా బాగా ఎక్సైటింగ్గా అనిపించి బాగా అనిపించింది. ఓకే, అంటే సెలబ్రేషన్స్ చేసుకోకూడదు అని చెప్పేసి లైక్ మనకు పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ కేస్ పర్మిషన్ వచ్చింటే మీ లెవెల్స్ ఇంకా ఎలా ఉండేటివి? ఇప్పుడు కూడా బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇంకా న్యూస్ పేపర్లు అయినా తెచ్చి ఇంకా ఆ ఎక్సైట్మెంట్ వేరు ఉంటుంది సెలబ్రేషన్స్. ప్రభాస్ ఇప్పటికీ చాలా మూవీస్ చేశారు కాబట్టి మీకు ఇష్టమైన మూవీ ఏది? మిర్చి మూవీస్. ఓకే ఫైన్. ఇప్పుడు రాజా సాబ్ ఇది కూడా రాబోతున్నాయి కాబట్టి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మళ్ళీ మిర్చిలో ఉన్న లవర్ బాయ్ మళ్ళీ వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జనరల్గా ఒక 2-3 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన అంటే ఆది పురుష్ మీద కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అది వెళ్ళిపోయింది. సాలార్ ఓకే, ఒక యావరేజ్గా అడిచింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు కాబట్టి ఈ మూవీకి ముందు కంటే ఎక్కువ హైప్ వస్తుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ సుదర్శన్ మీరు టికెట్స్ బుకింగ్ చూస్తున్నా ఫస్ట్ 2 minutesలోనే ఫుల్ హౌస్ అయిపోయింది. సో అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గండిమైసమ్మ. ఓకే, అంటే మీరు ప్రభాస్ గారి టీషర్ట్ వేసుకొని వెనకాల కొంత హంగామా చేస్తారు కాబట్టి బిహైండ్ ద స్టోరీ చెప్తారా? అంటే ఎన్ని రోజులు ఇట్లా తీసుకోవాలి చేయాలి అని ప్లానింగ్ చేసుకొని ఉంటారు కదా, ఎలా? 10 days ప్లాన్ చేస్తున్నారు. సో ఓన్లీ మీరు ఇద్దరైనా ఫ్రెండ్స్ ఏమైనా గ్రూప్ వచ్చారు? ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓకే, ప్రభాస్ గురించి ఒక పాయింట్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? డార్లింగ్. ఓకే, శృతి హాసన్ ఇస్ లవ్లీ. ఫ్రెండ్షిప్ అబౌట్ ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ క్రేజీ ఇది ఫ్రెండ్షిప్. ఓకే, మదర్ సెంటిమెంట్. యా, ఇట్ ఇస్ ఆల్సో నైస్, బాగానే ఉంటుంది. ఓకే, ఓవరాల్ ఫుల్ ప్యాక్డ్. సలార్ అనేది కంప్లీట్ ప్యాక్ అన్నమాట. సో ఓవరాల్ రేటింగ్ ఆబ్వియస్లీ 10. థ్యాంక్ యూ. సూపర్ మూవీ, క్లైమాక్స్ సూపర్. రాజాసాబ్ గురించి వెయిట్ చేస్తున్నా. రాజాసాబ్ నెక్స్ట్ రాజాసాబ్. అర్థం కాల. కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది? అది విష్ణన్న, మంచి విష్ణన్న ఏం చేసిండో తెలియదు మనకి, అన్నదయ్య అంత తెలియదు. అంటే ప్రభాస్ గారి వల్ల కన్నప్ప ఎంత కోట్లు కొట్టబోతుంది చెప్పలేమన్నది. అవును. కిట్టు మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కిట్టు. నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అని ఉంటాడు, వాడే నా బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇది బేసికలీ నరుటో అనే సిరీస్ ఉంటుంది, దానికి దీనికి చాలా సింక్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో బ్రో, సలార్ రిలీజ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సలార్ రిలీజ్ కి అంటే ఇది సెకండ్ టైం కదా, సో బర్త్డేలో స్పెషల్ షో ఇది రిలీజ్ కోసం మ్యాడ్గా వెయిటింగ్. ఎందుకంటే ఇది మాస్ సినిమా కదా, ఎన్నెల నుంచి నేను ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. బాహుబలి తర్వాత ఆ ఫుల్ మీల్స్ పెట్టింది నీలిమావ. సో ఈ మూవీ అంటే ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్
గుండెల్ దగ్గరగా ఉంది. సో మ్యాడ్గా వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఓకే, సో అంటే జనరల్గా రీ రిలీజ్ వచ్చిన తర్వాత చాలా పాత మూవీస్ కూడా ఇంకా మళ్ళీ అవుతున్నాయి కాబట్టి ప్రభాస్ గారిది సాలర్ మీరు ఈరోజు ఎంజాయ్ చేస్తారు. ఇంకేదైనా మూవీ రీ రిలీజ్ అవ్వాలనుకుంటే దట్టు ప్రభాస్ గారిది ఏ మూవీ కావాలి? బుజ్జిగాడు కోసం ఎదురు చూస్తున్నా. వై అంత బుజ్జిగాడి కోసం? బుజ్జిగాడు అంటే అది ఫస్ట్ మాస్ సినిమా, 6 ప్యాక్, సెకండ్ హీరో అల్లు అర్జున్ తర్వాత మన హీరో. అంటే ఆ మాస్ ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్లాంగ్లో మాకు తెగ నచ్చింది. సో అందుకే మ్యాడ్గా వెయిటింగ్ ఆ సినిమా. పాన్ ఇండియా స్టార్ అనుకున్న తర్వాత ఫస్ట్ పేరు ఎవరిదన్నా వస్తుంది అంటే అది ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు ఓవరాల్ గా అంటే కొన్ని మూవీస్ లైక్ అనుకున్నంత రీచ్ అవ్వలేదు. ఆది పురుష్ కానివ్వండి, సో అప్స్ అండ్ డౌన్స్ లో కూడా కొంతమందికి నచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి. So, అందులో అదే సావు మూవీ, అదే ఇట్ వాజ్ అన్ అండర్ రేటెడ్ మూవీ. అది ఎప్పుడు రిలీజ్ చేస్తే పరిస్థితి వేరే ఉంది. అంటే బాహుబలి తర్వాత వచ్చింది తర్వాత సో ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. కానీ మీరు సుజిత్ డైరెక్షన్లో చూస్తే అది సెకండ్ మూవీ. సో హీ డిడ్ వెల్. సో వియర్స్ జనరల్గానే మూవీ లవర్స్ మాటల్లో కూడా మనం విన్నాము చాలా రిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకున్నారు. దట్టు చేయి పైన స్టాంప్ కూడా వేసుకున్నారు. మూవీలో కూడా మనం ప్రభాస్ హ్యాండ్స్కి లైక్ కొన్ని మార్క్స్ చూడొచ్చు. అలాంటి మార్క్స్తో స్టాంప్స్ కూడా వేసుకొని వచ్చారు. టీ షర్ట్స్ కూడా ధరించారు. ప్రజలందరూ లైక్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభిమానులతో అంటే ప్రభాస్ని లైక్ మళ్ళీ స్క్రీన్ పైన చూసుకొని ఆ మూవీని మళ్ళీ థియేటర్స్లో ఎంజాయ్ చేయడం చాలా బాగుందని చెప్పి పేపర్స్ ఎగరవేయడం కానివ్వండి, కోలాహలంతో అరుపులు కేకలు వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ప్రభాస్కి సంబంధించిన చాలా మూవీస్ కూడా మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాము అని చెప్పారు. దాంట్లో కూడా బుజ్జిగాడు అనే మూవీ వస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. బాహుబలి కూడా మళ్ళీ రిలీజ్ అయితే బాగుండు అన్న ఒక మాట కూడా విన్నాం. ఓవరాల్గా చూసుకున్నట్టే ఈ రిలీజ్కి దట్టు సలార్ మూవీకి ఇది వరకు రిలీజ్ అయిన మూవీస్తో పోలిస్తే ఈ మూవీకి ఇంకాస్త ఎక్స్పెండిచర్ వైజ్ చూసుకున్నా కూడా మేము ఇంకా పెంచేలాగానే చూస్తామని చెప్పారు. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ సుదర్శన్ థియేటర్ 35mm. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.